అన్నా నువ్వేమైనా చెప్పు, మన స్టేట్లో జగనన్న పవర్ఫుల్ పొలిటీషియన్ అన్నా. అదేంట్రా, జగన్ను మించిన పవర్ఫుల్ లీడర్లు మన స్టేట్లో చాలా మంది ఉన్నారు కదరా. వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చాలా పవర్ఫుల్ అయితే కదరా. అబ్బే, నేను చెప్పింది నీకు అర్థం కావట్లేదన్నా. కరెంటు ఛార్జీల పేరుతో జగనన్న ఇస్తున్న షాకులన్నా చాలా పవర్ఫుల్గా ఉన్నాయన్నా. అవునరా, ఎండలు మండిపోతున్నా ఫ్యాన్ మొహం చూస్తే చాలు వణుకు చిరాకు పుట్టేస్తుంది అనుకో. నిజమే అన్న, కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం త్రిబుల్ తలాకులు రద్దు చేస్తే మన రాష్ట్రంలో ఉన్న ఈ మహానుభావుడు త్రిబుల్ కరెంట్ షాకులు ఇస్తున్నాడన్నా. తమ్ముడు, నీకు రహస్యం చెప్పనా? ఏంటన్నా, వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్ళీ గెలిస్తే ఇంకో షాక్ తప్పదురా. ఎందుకన్నా, కాస్త అర్థమయ్యేలా చెప్పు. జగన్ గెలిచిన ఈ 5 ఏళ్లలో ఒక్కో ఏడాది ఒక్కో కేటగిరీ చొప్పున వడ్డించుకుంటూ పోయి ఎక్స్ట్రాగా 18,817 కోట్లు పిండుకున్నాడు. మళ్ళీ గెలిచాడే అనుకో, ఇంకో 12,490 కోట్లు బాధేందుకు గ్రాంట్ సెట్ చేసుకున్నాడు. ఎన్నికలు కదా, కాస్త మనకు రిలాక్స్ ఇచ్చాడన్నమాట. అమ్మ బాబోయ్, పాత బిల్లు బూజు దులిపి మరీ వడ్డిస్తున్నాడు. అసలు కన్నా కొసర ఛార్జీలతో షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఇంకోసారి వస్తే ఈ షాకులు తట్టుకోలేక మనం పాడెక్కడం గ్యారెంటీ అన్నా. అవునరా, కరెంటు ఛార్జీలు బాదురే బాదురు అన్నాడు. అన్నొస్తున్నాడు అని చెప్పండి అంటూ గత ఎన్నికల్లో జగనన్న పెట్టిన గావు కేకలు విని ప్రజలు నిజమేనని నమ్మారు. ఇప్పుడు షాకుల మీద షాకులు ఇస్తుంటే గానీ నిజ స్వరూపం తెలియట్లేదు.